నమస్తే అండి, మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతులు ఏమాత్రం దిగినాయి, ఈరోజు ధరలు ఏమాత్రం పెరుగుతాయా లేకపోతే తగ్గుతాయా లేకపోతే అదే విధంగా ఉంటాయా లేకపోతే బయట బండ్లు ఏమన్నా దిగినాయా, మిగతా విషయాలన్నీ కూడా సోమవారికి దండం పెట్టేసినాం. రండి పోదాం, చూపించేస్తాను మొత్తం అన్నీ మీకు. లైక్ కొట్టేసి చూసేయండి. మదనపల్లి టమాటా మార్కెట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఓకే రండి పోదాం, ఇంకా చూపించేస్తాను. ఇప్పటికే టైము 6:15 దాటిపోయింది. బయట బండ్లు అవి బయట బండ్లు కాదు, చూద్దాం బయట బండ్లు ఏమన్నా వచ్చినాయా, దిగుమతులు ధరలు ఎలా ఉండొచ్చు ఏమి ఎట్లా అని మొత్తం అన్నీ చెప్పేస్తాను. ఇంకా చూసేయండి. ఎంటర్ అయిపోయినాం. ఇదేదో కాయ ఉంది బండిలో, బయట బండి కాదు ఇది. ఎంఎస్ఆర్ మండి కాయ లేదండి ఇవాళ. ఏబిఆర్లో కూడా కాయ ఏం దిగినలా. ఓకే ఎస్ఎల్ఎన్లో అయితే కాయ అయితే భారీగా దిగిందండి ఇవాళ. ఏమన్నా ఎన్ని ఉంటాయి ఇవే? 7, 8, 15 ఉన్నాయా? 1000+ 1500 లోపల అండి. ఎస్ఎల్ఎన్ మండి అయితే భారీగా దిగింది ఇవాళ. ఇంకా ఇటుపక్క ఎస్పీజీలో అయితే ఏం లేదు కాయ వాళ్ళకని. రండి ఇంకా చూసేద్దాం. బాగానే దిగింది ఎస్ఎల్ఎన్ అయితే. ఎంఎండిలో చూసుకుంటే దగ్గర ఒక 400 దగ్గర అయితే ఉన్నాయండి, ప్లస్ 400+. అండ్ ఇంకా చూసేద్దాం. ఎస్ఎల్ఎన్ మండి వాళ్ళైతే భారీగా దిగింది. పద్మావతిలో ఏం లేదండి. ఇంకా ఎస్ఎల్వి వెంకటేశ్వరాల్లో ఒక 100+, 200 దగ్గర ఉన్నాయండి. లాలి మండి ఖాళీగానే ఉంది. జనతా మండి ఖాళీగానే ఉంది. వీరభద్ర మండి ఒక 200+ అని చెప్పచ్చండి వీరభద్ర మండికి ప్రస్తుతానికి. ఎస్టీఎంలో ఏం దిగినలేదు. జై భారత్లో ఇప్పుడే దిగుతోందండి ఒక 100+ బాక్సెస్. జై భారత్. మదీనాలో ఏం లేదండి ఇవాళ, 50+ మాత్రమే ఉన్నాయి. సిద్ధి వినాయకలో చూసుకుంటే ఒక 200+ అని చెప్పొచ్చు అండి. దగ్గర 300, 300 వరకు సిద్ధి వినాయక్. ఇంకా పీవీఆర్లో దిగినలేదు. భాగ్యలక్ష్మిలో ఒక 300+, 400 దగ్గర అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి. 400 దగ్గర 100+ కేవీఆర్ మండి ప్రస్తుతానికి. ఎగుమతుల బండ్లు జీపీఆర్ మండి. ఈరోజు అయితే జీపీఆర్ మండికి భారీగానే దిగినట్లు కనబడుతుంది. 1000+ దగ్గర 1000+ ఉన్నాయా? దగ్గర ఉన్నాయండి, ప్లస్ అయితే కాదు. 1800+, 1000 దగ్గర అయితే ఉన్నాయి జీపీఆర్ మండికి ప్రస్తుతానికి. భారీగానే దిగింది జీపీఆర్. పీవీఎస్ మండి చూడండి ఒకసారి, భారీగా దిగింది ఇవాళ పీవీఎస్ మండిలో కాయ అయితే. తాగండి. దగ్గర 1500+ కాయ అయితే కనబడుతుందండి. చాలా వరకు దిగింది. 1500+, 2000 దగ్గర అయితే కనబడుతుంది. ఇవాళ అయితే భారీగా దిగింది కాయ. చూద్దాం రండి ఇంకా మండీలు. ఎంఆర్ఎం మండిలో ఇవాళ కాయ ఏం దిగినలేదండి, చాలా తక్కువగానే దిగింది. ఎంఆర్ఎంలో ఈరోజు కాయ దిగలేదండి. కొన్ని మండీల్లో కాయ ఎందుకో దిగినలేదు, కొన్ని మండీల్లో అయితే భారీగా దిగింది. చూద్దాం రండి. ఇంకా ఇటుపక్క టీవీఎస్ మండీలో ఏమాత్రం దిగిందో ఏమెట్లో అని మొత్తం చూపించేస్తాను మీకు. ఇంకా బావాజాన్ గారు బీటీబీ మండీ దగ్గర నిలబడి చూపించమన్నారు. ఓకే చూడండి ఒకసారి.
ఖాళీగానే ఉన్నాయి. ఓకే ఓకే ఇదిగోండి బయట బండి ఇక్కడ ఒకటి ఉంది, టీవీఎస్ మండి దగ్గర పెట్టారు. షెడ్ కింద అయితే కాయలేదు కానీ మొత్తం అంతా ఓపెన్ ప్లేస్లోనే ఉంచారు. ఫుల్గా ఉంది ఓపెన్ ప్లేస్. ఓకే చూడండి ఒకసారి, టీవీఎస్ మండికి అయితే ఫుల్గా దిగిందండి. ఓపెన్ ప్లేస్ మొత్తం అంతా నిండిపోయింది. ఓకే చూడండి, దగ్గర 2500 దగ్గర అయితే టీవీఎస్ మండికి అయితే దిగిందండి. ఇదిగోండి ఇంకొక వెహికల్ కూడా ఇంకా దింపుతున్నారు. దగ్గర 3000 కూడా టచ్ అవుతుందేమో. టీవీఎస్ మండి వాళ్ళైతే భారీగా దిగిందండి. ఓకే, ఇంకా ఎస్జిఎస్ మండీలో వాళ్ళ కాయ తక్కువ అండి, ఏం లేదు, దిగే ఉండలేదు ఎస్జిఎస్ మండికి ఇప్పటికీ. ఇంకా సిఎంహెచ్ మండి చూసుకుంటే ఇది కూడా ఒక 400 దగ్గర అయితే కనబడుతుందండి. 400 ప్లస్ 500 దగ్గర ప్రస్తుతానికి. ఓకే, ఇంకా ఏమి ఎంఆర్ మండి ఏం తక్కువగా ఉంది, 200 దగ్గర అండి ఎంఆర్ మండికి సంబంధించి. ఇంకా వివిఆర్ మండీలో చూసుకుంటే ఒక 200 ప్లస్ అని చెప్పచ్చు వివిఆర్ మండీకి. ఓకే, ఎస్ఎంబిలో దిగుతోందండి కాయ, ఒక 200 దగ్గర ప్లస్ అని చెప్పచ్చు, 300 దగ్గర ఎస్ఎంబి. అలాగే సిఎల్టీలో కూడా 200 ప్లస్ అయితే ఉందండి ప్రస్తుతానికి. ఇంకా టీఎల్టీలో చూసుకుంటే 500 ప్లస్ 600 దగ్గర అయితే దిగింది ప్రస్తుతానికి, బాగానే దిగింది. కేజీఎన్ మండి చూసుకుంటే కేజీఎన్ మండి కూడా దగ్గర 700 800 దగ్గర అయితే కనబడుతోందండి. చాలానే దిగింది. ఒక ఎంఆర్ మండీలో ఇవాళ కాయ కనపడడం లేదు కానీ మిగతా మండీలో అయితే భారీగా దిగిందండి. సిఏకే మండి కూడా దగ్గర ఒక 500 దగ్గర కనబడుతోంది. ఇవాళ అయితే దిగుమతి దంచేసిందండి మదనపల్లికి. కొన్ని మండీల్లో కాయ దిగకపోయినా చాలా మండీల్లో కాయ ఎక్కువగా దిగిందండి. పీవీఎస్ మండి, జిపిఆర్ మండి, టీవీఎస్ మండి, ఓకే, అలాగే కేజీఎన్ మండి, అలాగే టీఎల్టీ మండి. ఈ మండీలకు ఎస్ఎల్ఎన్ మండి కూడా భారీగా దిగిందండి ఇవాళ. సో ఓవరాల్గా దిగుమతి గురించి చెప్పాలంటే నిన్నటికంటే డబల్ ఉందని చెప్పాలి, భారీగా అయితే దిగిందండి. ఇంకా బయట బండ్లు అయితే కేవలం ఒక బండి మాత్రమే కనబడుతుంది. దిగుమతి అయితే దంచేసింది మదనపల్లిలో ఇవాళ, నిన్నటికంటే డబల్. ఇంకా ఈరోజు ధరలు నిజంగా ఇంత దిగుమతిలో ధరల గురించి పెరుగుతాయి అనుకోవడం నిజంగా అది అత్యాశ అవుతుందేమో. నిన్న రేట్లు పడినా కూడా గొప్పే అని చెప్పచ్చండి. వాళ్ళైతే 250 లోపు పడకన్నా 250 పడినా కూడా గొప్పే అని చెప్పాలి. ఈరోజు అయితే దిగుమతి అయితే అంత భారీగా దిగింది. ఓకే అండి, మనమైతే బయట వచ్చేసాము. మదనపల్లి మార్కెట్కి సంబంధించి దిగుమతులు ఏమాత్రం వచ్చినాయి, బయట బండ్లు, అలాగే ధరలు మొత్తం అన్నీ చెప్పేసాము. ఇంకా లైక్ కొట్టేసి చూసేయండి కొత్తగా చూసాను. ఓకే స్వామి, మీరు చూసుకోండి మొత్తం అన్నీ. ఓకే అండి, ఈ వీడియోని ఇంతవరకు చూసిన మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ కొట్టుకుని ఉంటే లైక్ కొట్టేసి కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. మరింత సపోర్ట్ అందివ్వాలనుకునే వాళ్ళు జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ, అండ్ మళ్ళీ వేలం వీడియోలో కలుద్దాం.